ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు అడుగుతుంది కొంచెం అయి ఉండొచ్చు, కానీ ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు. ప్రార్థించే, విశ్వాసంతో ప్రార్థించే, వినమ్రతతో ప్రార్థించే, దేవుని ప్రార్థన వింటున్నాడనే నమ్మకంతో ప్రార్థించే. ఆయన నీకు ఊహించలేని మేళ్ళు, నీ ఊహలకు మించి అద్భుతాలు చేయడానికి శక్తిగల దేవుడు ఆయన. అందును బట్టి నీ జీవితంలో మేలు చేయడం ద్వారా తన నామమునకు యుగముల పర్యంతం మహిమను ఆపాదించుకుంటారు. నా మటుకు నా జీవితంలో ఎన్నోసార్లు నేను అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అద్భుతాలు ఎన్నో ప్రభు చేశారు. ఈ రోజున ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య కొన్ని సంవత్సరాల క్రితం ఈరోజు అనేక మంది దీవెనకరంగానో ఆశీర్వాదకరంగానో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా దీవెన పొందుతున్నారు అంటే, వాక్య సందేశాల ద్వారా ఇన్స్పైర్ అవుతున్నారంటే, వాక్య సందేశాల ద్వారా బలపడుతున్నారంటే అది కేవలం దేవుని కృప తప్ప మరేంటి. దేనికి నువ్వు కృంగిపోవద్దు, దేనికి అధైర్యపడద్దు, దేనికి తలొగ్గొద్దు. నిలబడు దేవుని కోసం. ప్రభు నీ జీవితంలో నీ ఊహలకు మించిన మేళ్లు జరిగించి అద్భుతాలు జరిగిస్తారు. ప్రార్థన.